వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. వైసీపీ ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మరి రాజశేఖర్లు ముగ్గురు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన బల్లి కళ్యాణ చక్రవర్తితో పాటు కర్రి పద్మశ్రీ, మరి రాజశేఖర్లు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముగ్గురు ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వం అప్రమత్తమై కృష్ణా జలాలను దక్కించుకునేందుకు సిద్ధం కావాలని, లేకుంటే ఏపీ ఎడారిగా మారుతుందంటూ హెచ్చరించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు 280 టీఎంసీలను మళ్లించుకునేందుకు ప్రాజెక్టులతో సిద్ధమవుతున్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ఏపీ హక్కులను కాపాడాలి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు క్లుప్తంగా ఇంపార్టెంట్ మినిస్టర్ గారు, గవర్నమెంట్ అంతా కూడా అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ 519 నుంచి 524 అడుగులు ఎత్తు పెంచేదానికి, దాని ద్వారా ఒక 130 టీఎంసీ వాళ్ళు డైవర్ట్ చేసుకునేదానికి 1,33,000 ఎకరాల భూసేకరణ చేయాలని, 70,000 కోట్లు ఖర్చు పెట్టాలని వాళ్ళు 3 days బ్యాక్ క్యాబినెట్లో డెసిషన్ కూడా తీసుకోవటం జరిగింది అధ్యక్ష. అందుకని అట్లే తెలంగాణ కృష్ణా ట్రిబ్యునల్ తుది వాదనలో దాదాపు 16 పథకాలకి వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేశారు అధ్యక్ష. జూరాల నుంచి వరద కాలువల ద్వారా ఒక 100 టీఎంసీ తరలించేదానికి, నెట్టెంపాడు phase 2 ఒక 4 టీఎంసీ, కల్వకుర్తి ప్రాజెక్ట్ ఒక 13 టీఎంసీ, ఇట్లా 16 పథకాలు కలిసి అరౌండ్ 150 టీఎంసీ, వాళ్ళు ఒక 130 టీఎంసీ. రాబోయే ఈ 2-3 ఇయర్స్లో ఆ రెండు ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి. మనం కూడా ట్రిబ్యునల్ ముందు మన హక్కులు అంటే వాళ్ళకి నీళ్లు పోకూడదని నేను అంటంలే, రైట్ ప్రకారం పోతున్నాయా లేక మా అంగీకారం లేకుండా వాళ్ళ పార్టీకి వాళ్ళు పైన ఉండే వాళ్ళు డైవర్ట్ చేసుకుంటూ పోతే కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్లో దాని మీద ఆధారపడి ఉండే రైతులు, ప్రజలు, వీళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి నేను మంత్రి గారి దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. అట్లే సేమ్ టైం సర్వేపల్లి రిజర్వాయర్, ఇప్పుడు కనిగిరి రిజర్వాయర్ ఎట్లో సర్వేపల్లి రిజర్వాయర్ 1.7 టీఎంసీ 2015లో బ్రీచ్ కాపోయింది. మనం టెండర్స్ పిలిచాం, లేట్ అయిపోయింది. వాళ్ళు వచ్చేసి ఇంకా దాన్ని డ్యామేజ్ చేశారు. మనమే బ్రీచ్ చేసి నీళ్లు వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది. మిషన్ పెట్టి మనం బ్రీచ్ చేసాం, ఫ్లడ్ వస్తే అది ఒక ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. నాబార్డ్ కింద మీరు అడిగిన ప్రపోజల్స్లో 50 కోట్లు పంపించాము, దాన్ని కూడా ఇమీడియట్గా చేయాలని చెప్పేసి మంత్రి గారి దృష్టికి తెస్తుందా. రిపేర్స్ టు ద సోమశిల డ్యామ్ ఆప్రాన్ 12 కోట్ల పేమెంట్ పెండింగ్ ఉంది, అది ప్రమాదకరమైంది, అది తొందరగా రిలీజ్ చేయాలని. ఎస్ఎస్ఎల్సి ఒక 92 crores పెండింగ్ ఉంది. వైడనింగ్ ఆఫ్ సోమశిల అండ్ కండ్లేర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఒక 86 crores ఉంది. ఏఎస్ఆర్ సోమశిల హై లెవెల్ కెనాల్ ఒక 195 crores ఉంది. అవి కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళని తొందరగా విడుదల చేయాలని, ఈ కృష్ణా వాటర్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఆల్మట్టి అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సార్, మీరు రేస్ చేసింది. రానున్న డేస్ బ్యాక్ క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారు. అందుకని మనం అలర్ట్ అయ్యి మన రోల్ ఏంటో మనం ప్లే చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.
విశాఖలో ఆపరేషన్ లాంగ్స్ పై స్థానిక షాపుల యజమానుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో ఎమ్మెల్యేలంతా ఏమైపోయారని ప్రశ్నిస్తూ మమ్మల్ని రోడ్డు మీద పడేస్తున్నారని ఆవేదనగా తెలిపారు. మీరు జీవీఎంసీ డబ్బులు ఏం కడుతున్నారండి? కడుతున్నామండి, నెలలు కడుతున్నాం జీవీఎంసీకి. దేనికి గెలిపించి లేని వాళ్ళ ప్రభుత్వం మీద కొట్టడానికి గెలిపించి మళ్ళీ వాళ్ళకి ఎంత ఒక్కొక్క 3 లక్షలు 4 లక్షలు లోన్లు తీసుకొని ముద్రా లోన్ తీసుకొని పెట్టుకొని ఉన్నాము. ముద్రా లోన్ ఇక్కడ చూసి ఇచ్చారా? ఇక్కడే చూసి ఇచ్చారు ముద్రా లోన్. అడ్రస్ అది కూడా గూగుల్ మ్యాప్ కూడా ఇక్కడే ఉంటుంది. దీనికి ఇవన్నీ మాకు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ రోజుకి రాత్రి వెళ్తాడు, తెల్లవారు వస్తాడు విమానంలోని. ఎంత ఖర్చు అవుతుంది? జనాలు డబ్బు తిని కొన్ని రాజకీయ నాయకులు సిగ్గులేదు. చంద్రబాబు నాయుడు ఎవరైనా ముందు చెప్పారండి? వచ్చి ముందేమని చెప్పారు? వచ్చి ముందు నోటీసులు కానీ ఇవ్వడం కానీ అమ్మ తీసేయమని ఒక్కరు దేనికి ఎందుకు తెస్తున్నారని మాకు తెలియదమ్మా. పైన ఆర్డర్స్ అంటున్నారు. మమ్మల్ని ఇలా తొక్కు పెట్టి మా ముచ్చట పోసుకోవడానికి ఇలా తొక్కు పెడుతున్నారు. ఉద్యోగాలు లేక మా పిల్లడు చదువు సర్టిఫికెట్ కూడా ఉండదు వాడికి కొంచెం వాడి కోసం పెట్టాము మేము. ఇది ఏదైనా జరిగిందన్నట్టు నేను ఇక్కడ కేసులు పోసుకొని చచ్చిపోతాను. ఇప్పుడే చెప్తున్నాను, ఏ పవన్ కళ్యాణ్ అయినా ఏ చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా దిగి రావాల్సిందే. ఎవడు కనుక ఇక్కడ కనుక ముట్టాడనంటే కిరసనాయలు పోసుకొని చచ్చిపోతాను. నేను కిరసనాయలు పోసుకొని చచ్చిపోతాను. అదే పవన్ కళ్యాణ్కి తెలియాలి, చంద్రబాబు నాయుడుకి తెలియాలి, లోకేష్ కి తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎంత మంది జీవితాలు రోడ్లు పడేశాడు, ఎంత మంది ఇలాగా అడుగుతుని బ్రతుకుతున్నారు, ఎంత మంది 5 లక్షలు పట్టుకొని బ్రతుకుతున్నారు. స్మార్ట్ సిటీ దేనికి, బస్సులు దేనికి, ఎవరు ఫ్రీ పట్టమన్నాడు? ఇలాగా వాళ్ళ అటు బతుకులు కొట్టడానిక వీళ్ళు కారుల్లో తిరుగుతారు. మమ్మల్ని దూసరు పడుతున్నారే. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ, నిజంగా నీతి నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడికి లేదు. పవన్ కళ్యాణ్కి ఉంది కదా నీతి నిజాయితీ. నీతి నిజాయితీ ఉన్నవాడైతే ఇలాగ రోడ్డు మీద చాపులు తీయకూడదు. లేని పక్షాలు ఉంటారు కదా, లేని పక్షాలు ఉండాలి. ఒక ఆడది రండి చెప్పరవి, ఒక ఆడది కిరసనాయలు పోసుకొని సచ్చింది అని అంటే అది ఎంత కేసు అవుతుందో వాళ్ళకి తెలుసు. వైసీపీ పాలనలో మంజూరు చేసిన మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసనలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయడంపై పేర్ని నాని మాట్లాడుతూ నిన్న చేసిన ర్యాలీ మీద ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదన్నారు. పేద ప్రజల వైద్యం కోసం దేనికైనా సిద్దమన్నారు. దాని మీద మరి ఏంటి సార్ కామెంట్? కొత్త ఎస్పీ గారు నాయుడు గారు చేరారు, పేపర్లో చూసాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కటం కోసం ప్రతిపక్షాలని ప్రభుత్వం యొక్క చెడు కార్యక్రమాలని చేసేటువంటి చెడు పనుల్ని వెలుగులోకి చూడకుండా ప్రజలకు చేరకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఈ సెక్షన్ 30 అనే చట్టాన్ని దుర్వినియోగం చేసుకోవచ్చు, అడ్డగోలుగా వాడుకోవచ్చు. అయితే ఎవడు ప్రభుత్వంలో ఉంటే ఏది చెప్తే అంటే పైనుంచి డీజీపీ గారు సెక్షన్ 30 అమలు చేస్తున్నాం, అమలు చేయండి అని ఆదేశిస్తే ఏఎస్పీ అని చేసేది ఏముంటుంది? చేయటానికి ఏముండదు. కాబట్టి సెక్షన్ 30 పెట్టడం అంటే 360 రోజులు సెక్షన్ 30 పెట్టడం అనేది ధర్మమా, అది ఔచిత్యమా అనేది పెద్దలు అంటే జిల్లాలో వీళ్ళు ఏం చేస్తారు? జిల్లా అధికారులు కానీ లేకపోతే డీఎస్పీనో సిఐ ఎస్ఐ ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయలేరు. అంటే డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి అది ఔచిత్యమా లేకపోతే అది ధర్మమా, ప్రభుత్వాన్ని నడిపే విధానమా అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. కాకపోతే కొత్త ఎస్పీ గారు వచ్చారు, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మేము ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తాము. కాలేజీ బయటికి వెళ్లి, లోపలికి కూడా కాదు, కాలేజీ బయటికి వెళ్లి కాలేజీ ఎంతవరకు నిర్మాణం అయిందో ఇట్లాంటి వాటిని అమ్మేస్తున్నాడు,
అంటే కాలేజీని నడపటం కోసం మెడికల్ కాలేజీని అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 14 to 19 సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అప్పటి వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. ప్రైవేట్లో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కడతాం నడపటం అనేది సాధ్యమయ్యేది కాదు, ఏ పరిస్థితుల్లో సాధ్యమయ్యేది కాదు, నడపలేదు ప్రభుత్వం, మా ప్రభుత్వం నడపలేదు. ప్రైవేట్ లో ఎవరు కాగితం పెట్టుకుంటే వాళ్ళకల్లా మెడికల్ కాలేజ్ ఇస్తామని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాన్ని 14 to 19 చెప్పారు. 19 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏ పరిస్థితుల్లో మనం వైద్యుల్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి అందించాలి, పేద కుటుంబాల్లో అగ్రవర్ణాలు గాని, బహుజనులు గాని, బీసీలు గాని, మైనార్టీలు గాని పెద్ద ఎత్తున డబ్బు లేకపోయినా వాళ్ళకి పిల్లలకి స్తోమత ఉంటే చాలు, అంటే మేధస్సు ఉంటే చాలు, మనం ఎక్కువ సీట్లు పెంచాలని చెప్పని ఆలోచన చేసి ప్రతి కాలేజీ 150 సీట్లు, పులివెందుల, పాడేరు మాత్రం 50 సీట్లతో ఏర్పాటు చేసి 5 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీ నడపడానికి అవకాశం లేదు, మా దగ్గర డబ్బులు లేవు, కుదరదు, ప్రభుత్వం ప్రైవేట్ వాడు పెట్టుకోమన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసం ఏం చేశాడు, దాంట్లో దగ్గర దగ్గర ఒక 50 సీట్లు 150 సీట్లు, ఒక 50 సీట్లు 15 లక్షలు కొన్ని సీట్లు, 20 లక్షలు కొన్ని సీట్లు, అది కూడా త్రూ కౌన్సిలింగ్ మాత్రమే, ఎవడి రికమెండేషన్ కానీ ఎవరిది ఉండదు. కౌన్సిలింగ్ లో లైన్ లో నుంచుని ఆ ర్యాంక్ ప్రకారం మెరిట్ ప్రకారం వచ్చి ఆ 12 లక్షలు కట్టగలిగేవాడు 12 లక్షల సీట్లు అయిపోయిన తర్వాత 20 కట్టాలనుకున్నప్పుడు 20. అంతేకాని ఎవడి జోబులోకి నయా పైసా డబ్బులు వెళ్ళవు. ప్రభుత్వం ఆ కాలేజీ నడపటాకే ఆ డబ్బులు వస్తాయి. 15 కోట్లు, 17 కోట్లు, 18 కోట్లు, ఎంతో 20 కోట్లు వచ్చే పరిస్థితులు ఉంటాయి. దాంతో కాలేజీ ప్రభుత్వాల దగ్గర డబ్బుల కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వం పంపించినా పంపించకపోయినా కాలేజీ దిగ్విజయంగా నిరాటంకంగా కాలేజీ నడపటానికి అద్భుతమైనటువంటి ఆలోచన. దాన్ని తప్పుబట్టి నారా లోకేష్ నాయుడు ఎక్కిన 100 రోజుల్లోపు ఆ కోటా రద్దు చేసి గవర్నమెంట్ 150 సీట్లు మొత్తం కూడా మెరిట్ మీద 15,000కి అందిస్తానని చెప్పినటువంటి పోటుగాళ్లు ఇవాళ కాలేజీల మొత్తాన్ని అమ్మేసే పరిస్థితి. ఏం చెప్తున్నారు మరి? ఒక మంచి పేదల సౌకర్యం కోసం, ఒక గొప్ప అవకాశం కోసం పాడు చేసేటువంటి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేయడం కోసం శాంతియుతంగా మేము ప్రోగ్రాం పెట్టాము, అప్లికేషన్ పెట్టాము. మేము ఇవ్వను అన్నారు, రిజెక్ట్ చేశారు, మైక్ పెట్టారు, మీరు వస్తే గనక లోపలేస్తాం అది ఇది అని చెప్పని. ప్రతిపక్షంగా మా నిరసన మేము తెలియజేయాలి, ప్రజాహితం కోసం పనిచేయాలి కాబట్టి మేము పనిచేస్తున్నాం. కొత్త ఎస్పీ గారు వచ్చారు, 400 కేసులు, 400 మంది మీద రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రతిపక్షం చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో 400 మంది మీద 10 సంవత్సరాల శిక్ష పడేటువంటి ఒక నేరం కూడా దీంట్లో పెట్టి మా 400 మందిని బెయిల్ రాకుండా ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్లు ఉంచేట్టుగా సెక్షన్ కూడా పెట్టారని చెప్పని పాత్రికేయ మిత్రులు చెప్తున్నారు. తప్పేం, ప్రజల కోసం పనిచేసేప్పుడు ఈ అన్నాళ్ళైనా ఉంటాం, పెద్ద ఇష్యూ ఉంది. చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్ర వీళ్ళు వాళ్ళ ఇష్టం చేసుకుని ఇప్పుడు మన మర్డర్ చేసి బెయిల్కి ఎవరన్నా మా పొడి చేయండి, వాళ్ళని పొడి చేయండి, వీళ్ళని పొడి చేయండి అని చెప్పి మనం దొరికిపోయి వెళ్తే నామోషి పడాలి. కానీ అట్లా దొరికిపోయినోడే నామోషి పడినప్పుడు ప్రజాహితం కోసం పనిచేస్తున్నప్పుడు ఏముంటుంది, నెల అయితే ఉంది, 2 నెలలు అయితే తప్పే ఉంది, నామోషి ఉంది దాంట్లో. కాబట్టి ఎస్పీ గారి నిర్ణయాన్ని, ఎస్పీ గారి యొక్క చర్యని స్వాగతిస్తున్నాం. కాకపోతే మేము ఎస్పీ గారిని కూడా అడిగేది ఏంటంటే, మీరు చేరాక చాలా మంది అన్నమయ్య జిల్లా రాజకీయ నాయకులతో కూడా పాత్రలతో మాట్లాడితే ఆయన నాయుడు గారు రూల్ ప్రకారం వెళ్తారు, రూల్ మైండ్ అని చెప్పారు. మేము కూడా అనుకున్నాం, మేము బందర్లో ఉన్నా లేదా జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కానీ కమ్యూనిస్టులు కానీ అందరం మాట్లాడుకుంటూ పోలేరు బాబు పాత ఎస్పీ లాగా కాకుండా ఒంటికాల మీద పోలీసుని నడపకుండా కనీసం 4 కాకపోతే 3 కాళ్ళ మీద అయినా నడిపేటువంటి ఆలోచన ఉన్న మనిషి వచ్చాడని చెప్పి సంతోషపడ్డాం. తప్పేం లేదు, మీరు చట్టపరంగా మా మీద 400 మంది కేసు కట్టే తప్పేం లేదు. కాకపోతే నేను ఎస్పీ గారిని కూడా నాయుడు గారిని
మీరు మంచిగా పరిపాలన చేస్తారని మీకు అన్నమయ్యలో కూడా పేరుంది కాబట్టి మీ ఆలోచన సరళి రూల్ మైండ్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మేము వారిని రిక్వెస్ట్ చేసి అంటే వారు చెప్పేది ఏంటంటే అయ్యా ముందు ఈ జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఎవరు అరాచకాలు చేసినా కూడా అంతే కొరడా జులిపించమని చెప్పండి. మా మీద 400 మంది మీద ఎట్లా అయితే కొరడా జులిపించారో మీరు పర్మిషన్ నిరాకరించినా కూడా మేము ధర్నా చేయడానికి వెళ్ళామని చెప్పని నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళామని ఈ రౌడీజం చేసేటువంటి ఈ రౌడీ మూకలను కూడా కంట్రోల్ చేయాలి. సాధారణంగా పరిపాలకులకి లేదా అడ్మినిస్ట్రేటర్కి చుట్టూ ఉన్నటువంటి మీ చుట్టూ ఉన్నటువంటి అది ముఖ్యమంత్రి అయినా లేదా డీజీపీ గారైనా లేదా చీఫ్ సెక్రటరీ గారైనా లేదా ఎస్పీ గారైనా లేదా ఒక స్టేషన్ ఎస్హెచ్ఓ గారైనా చుట్టూ కొంతమంది వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ప్రపంచాన్ని చూడనివ్వరు, బయట జరిగేటువంటి వాస్తవాలను చూడనివ్వరు. మీరు ఒకసారి మీరు కూడా ఈ దుర్మార్గుల్ని దుష్టుల్ని రౌడీజం చేస్తున్న వాళ్ళని కూడా కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పని కూడా రిక్వెస్ట్ చేస్తూ అలాగే మన వ్యవస్థలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి చాలా మంది అధికారులు గడిచిన సంవత్సరంన్నర కాలంగా మీకు కష్టమైనా కూడా పాత ఎస్పీ గారి పోకడల వల్ల ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లందరూ కూడా దారుణంగా పొలిటికల్ వ్యవస్థకి ఈల్డ్ అయిపోయి ఏకపక్షంగా ప్రవర్తించిన పరిస్థితులు అలవాటు అయిపోయి ఉన్నారు. కాబట్టి మీరు ఒక నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్గా రూల్ మైండ్ గా వెళ్లేటువంటి ఆఫీసర్గా మీరు బ్రాండింగ్ అయినటువంటి మీరు వీళ్ళ మీద కూడా గాడిలో పెట్టండి. అలాగే వీళ్ళ పాత అలవాట్లని వదిలించేదానికి కూడా మీరు చర్యలు చేపట్టండి. మా ఊళ్ళో అయితే ఒక ఆయన పేకాటలు నడిపిస్తాడు, ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ విచ్చలవిడిగా సినిమా యాక్టర్ లాగా ఉంటాడు, అమితాబ్ బచ్చన్ లాగా అందంగా ఉంటాడు. ఒక ఆయన డీఎస్పీ గారికి సలహాలు ఇస్తుంటాడు. పూర్తిగా బయట అయితే నేను చెప్పినట్టే సబ్ డివిజన్ నడుస్తుందని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు అందరితో. అంటే ఆయన దగ్గరికి వెళ్ళినాడు, మేము ఎట్లాగ వెళ్లే పరిస్థితి లేదనుకోండి. మరి వారి మీద చాలా నిందలున్నాయి. మర్డర్ కేసులో కిరాయికి మర్డర్ జరిగితే బందర్లో, ఆ కిరాయికి మర్డర్ జరిగితే దాంట్లో మర్డర్ పురిగొలిపి చేయించినటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒకరిని పెద్ద ఎత్తున చేతులు మారి ముద్దాయిఘాతం లేకుండా చేశారని చెప్పని ఇట్లా అనే ఆయన తలుచుకుంటే లేకపోతే భాషా నుంచో శివరామకృష్ణ గారి దగ్గర నుంచో ఫోన్ వస్తే చాలు ఇక కేసులు కట్టరు. అవసరమైతే ఎదటోళ్ళని బూతులు తిడుతూ కొడతారని చెప్పని అణిచేయాలని చెప్పనేటువంటి ధోరణిలో ప్రవర్తిస్తుంటారని చెప్పని పై వాళ్ళకి చాడీలు చెప్తుంటాడని చెప్పని అందరి మీద అని చెప్పినది ఆయన బ్రాండింగ్ అయి ఉంది. అలాగే మరొక ఆయన పెద్ద ఎత్తున డీజిల్ అమ్మకానికి కొమ్ము కాస్తున్నారని మంత్రి గారి దగ్గర ఆయన ఊళ్ళో ఉంటే చాలు, మంత్రి గారు మాకు ఎప్పుడో వారానికి ఒకసారి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ లాగా వచ్చి వెళ్తుంటారు విహారయాత్రలకు వచ్చినట్టు. మా ఎమ్మెల్యే గారు వారు వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా వారు అక్కడే ఉంటారు. వారు భాషా గారు మేడం గారి కనుసన్నల్లో వారు పనిచేస్తుంటారని చెప్పి వారు బ్రాండింగ్ చేసుకున్నారు. అక్కడ మంత్రి గారి మనుషులు తప్పితే దొంగ డీజిల్ ఎవరమ్మినా కూడా వారు ఉపేక్షించరు. వారు స్టేషన్కి పిలిచి బెదిరించడం, వారు అణిచేస్తుంటారు వారిని. కేవలం ఒక్కరే నడపాలని 40,000 డీజిల్ లీటర్ల ట్యాంక్ ఒక్కొక్కటి దొంగ డీజిల్ వితౌట్ పేయింగ్ ట్యాక్స్, అనామతు ఎక్స్ప్లోజివ్ పర్మిషన్ గాని ఏమీ లేకుండా 40,000 లీటర్లు అట్లాంటి 10 నుంచి నెలకి 12 ట్యాంకర్లు బయట నుంచి వస్తున్నాయి. వచ్చి కేవలం బోట్లకి మాత్రమే అమ్ముతారు. ఆ బోట్లకి అమ్మే దగ్గర ఈ 10 నుంచి లారీకి 5 లక్షల రూపాయలు లాభం వస్తుంది. దాంట్లో ఎవరెవరు ఈసారి ఎంత తీసుకుంటున్నారు, ఎందుకు ఎవరిని అమ్మనివ్వట్లేదు, వీళ్ళ మాత్రం ఎందుకు అమ్మనిస్తున్నారు? ఇంత అక్రమం జరుగుతుంటే ఈ రోజు కూడా ఇవాళ కూడా పేపాల్లో
ప్లాస్టిక్ క్యాన్లు ఉంటాయి 25 లీటర్లు. ఆ క్యాన్లలో ఈ రోజుకి అక్కడ స్టోర్ చేసి అమ్ముతానే ఉన్నారు. ఎందుకంటే 40,000 లీటర్లకి. మీరు ఆశ్చర్యపోతారు ఎస్పీ గారు. భూమిలో ఒక ప్రభుత్వ స్థలం, పోర్టుకు సంబంధించినటువంటి, రైల్వేకి సంబంధించినటువంటి భూమిలో ఎవరికి అనుమానం రాకుండా ఒక పెట్రోల్ బంకు, మూసేసిన పెట్రోల్ బంకు ఆనుకుని పెట్రోల్ బంకుకి ట్యాంకర్లు ఎట్లా లోపల దింపుతారో 2 ట్యాంకర్లు లోపల దింపుంది. మీరు బందరంలో కాకుండా బయట నుంచి వేరే ఆఫీసర్లు ఎవరన్నా పంపించి చూస్తే మీకు అర్థమవుద్ది. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.